వీవర్స్, నేను ఇప్పుడు తిరుపతిలోని గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. దర్శనానికి వచ్చాను. చూడండి, ఉచిత సెల్ ఫోన్లు ఉంచే స్థలము, ఉచిత పాదరక్షలు భద్రపరచు గది, ఉచిత లగేజ్ ఉంచు స్థలము, ఉచిత సెల్ ఫోన్ ఉంచు స్థలము 2. ఇక్కడ మీ సామాన్లు భద్రపరచుకొనవచ్చును. లోపల ఫోటోలు తీసుకొని ఇవ్వరు కాబట్టి బయటనే మీకు వివరణ ఇస్తున్నాను. మేము నిన్న రాత్రి 12 గంటలకు ట్రైన్ దిగాము. దిగగానే విష్ణు నివాస్ దగ్గర శ్రీవారి దర్శనానికి 7 కొండల పైన పై తిరుపతిలో దర్శనానికి టోకన్లు తీసుకున్నాము. ఈరోజు మాకు దర్శనానికి అవకాశం లభించలేదు. రేపు అంటే 13వ తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటలకు దర్శనానికి టైం ఇచ్చారు. కాబట్టి ఇక్కడ దిగు తిరుపతిలోనే గోవిందరాజు స్వామి టెంపుల్కు దగ్గరలో గది తీసుకొని ఉన్నాము. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి గోవింద స్వామిని దర్శించుకున్నాను. బయటికి వచ్చి మీకు గోవిందరాజు స్వామి టెంపుల్ ఆవరణ చూపిస్తున్నాను. చూడండి వీవర్స్, ఇక్కడ అన్ని అంగళ్ళు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ చెట్టు కింద, రావి చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి, తులసీమాత అందరూ ఉన్నారు. నేను ప్రదక్షిణ చేసుకుంటున్నాను. మీరు కూడా దర్శించండి ఈ రాగి వృక్షం కింద ఉన్న దేవతలను. గోవిందరాజస్వామి టెంపుల్ గుడి గోపురము, ముఖద్వార గోపురం దర్శించారా వీవర్స్? ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. బాగానే రష్గా ఉంది. దర్శనానికి 45 మినిట్స్ పట్టింది. హలో.